పశ్చిమ గోదావరి జిల్లాలో ముంపుకు గురైన కొత్త పుసలమర్రు, దొంగపిండి, తోకతిప్ప, నాగిడిపాలెం ప్రాంతాల్లో కలెక్టర్ నాగరాణి పర్యటించారు. ఉప్పటేరు బ్యాక్ వాటర్ కారణంగా కొద్దిపాటి వర్షానికి నివాస ప్రాంతాల చుట్టూ నీరు చేరుతుందని కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఆక్వా, వరి రైతులకు పరిహారం వచ్చేలా చేస్తామంటున్న కలెక్టర్తో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రాంతాల్లో మునిగిన పరిస్థితి అయితే ఉంది. ఇదే నేపథ్యంలో ఇటు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం భీమవరం మండలంలో పలు ముంపు ప్రాంతాలను కూడా ఆవిడ పరిశీలించడం జరిగింది. ఇదే నేపథ్యంలో ఆవిడ మనతో ఉన్నారు. ఆవిడ అడిగే ప్రయత్నం చేద్దాం. అవసరం మేడం, చెప్పండి, ఈ రోజు ఇటు తుఫాను బాధిత నుంచి మనం గట్టుపడినప్పటికీ ఈ రోజు నుంచి ఈ రోజు కూడా ఇటు జిల్లా వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. అదే నేపథ్యంలో ఇప్పటికే కొన్ని వేల ఎకరాలు పంట పొలాలు కూడా నష్టపోయిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఆక్వా చర్యలు కూడా చాలా విధమైన నష్టపరిహారం జరిగింది. ఈ రోజు ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా ఇటు మీరు భీమవరం నియోజకవర్గంలో ఇటు దొంగపిండి, కొత్త ముసలమర్రు ముంపు ప్రాంతాలను కూడా పరిశీలించారు. అసలు ఎలా ఉంది ఈ ముంపు ప్రాంతం పరిశీలన? ఈ భీమవరం మండలం జిల్లా హెడ్ క్వార్టర్స్ పక్కనే ఉన్న కొత్త పూసలమర్రు, దొంగపిండి విలేజెస్ ఈ ముంపుతోటి, వర్షాలతోటి, తుఫాన్ తోటి చాలా ఇబ్బంది పడింది. ముఖ్యంగా కొత్త పూసలమర్రు అక్కడ ఉన్న బొందాడ వలస చేడు డ్రైన్ లోంచి వాటర్ అంతా బయటకు రావడంతో అక్కడ కాలనీ అంతా కూడా ఇనండేట్ అయింది. ఇప్పటికీ కూడా అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వాటర్ డ్రైనేజ్ చేయడానికి, బెయిల్అవుట్ చేయడానికి అవకాశమే లేని ప్రదేశం అది. అవన్నీ కూడా స్వయంగా చూసి ఏ విధంగా దీన్ని మిటిగేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఇట్లా రావడం జరిగింది. అయితే ఈ బొందాడ చేడు కాలువ వచ్చి ఇక్కడ ఉప్పుడేరు వాగులో కలిసే చోట ఉన్న స్లూయిస్ గేట్స్ సరిగ్గా పనిచేయట్లేదు. అవి కానీ మనం రిపేర్ చేయించుకుంటే ఇటువైపు నుంచి వచ్చే వాటర్ వెనక్కి రాకుండా ఉంటుంది. ఇప్పుడు తుఫాను ప్రభావం వల్ల ఇప్పటికే పంట పొలాలు కొంచెం నష్టపోయిన పరిస్థితి ఉంది. ఇప్పటికే మీరు గత 2 రోజులు కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికి మన జిల్లా వ్యాప్తంగా వరి పరంగా ఏమాత్రం నష్టం వాటిల్లిందంటారు? ఈ వంత తుఫాన్ తోటి ముఖ్యంగా అగ్రికల్చర్ చాలా ఎఫెక్ట్ అయింది. అందులో మనకి వరి పొలాలు ఎక్కువ ఉంటాయి. ఇంచుమించు 26,000 ఎకరాలు ఇనండేట్ అవ్వడం, పడిపోవడం ఇట్లా జరిగింది. ఈ జిల్లా వ్యాప్తంగా ఉంది. అలాగే కొంత హార్టికల్చర్ కూడా 299 హెక్టార్స్ పాడైంది. అవన్నీ కూడా ఎన్యూమరేట్ చేస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు తొందరగా 2 రోజుల్లోనే ఎన్యూమరేషన్ కంప్లీట్ చేయాలని మొత్తం అగ్రికల్చర్ ఆఫీసర్స్, హార్టికల్చర్ ఆఫీసర్స్ అంతా కూడా ఫీల్డ్ లో ఉండి ఎన్యూమరేషన్ చేస్తూ ఉన్నారు. అంటే ఆక్వా రంగం కూడా ఇప్పటికే కొంచెం కుదేలేని పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు నరసాపురం కూడా ఇది పెదమైన వాళ్ళంక, చిన్నమైన వాళ్ళంక మధ్యలో కూడా ఇటు గండి పడటం వల్ల కూడా సుమారు 1,200 ఎకరం అవుతే నీటి పాలు లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 8,000 ఎకరాలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొన్న పరిస్థితి ఉందంటారు. ఆక్వా వరకు అంటే చెప్పారు చాలా డ్యామేజ్ ఉండొచ్చు అని, కానీ అంత అగ్రికల్చర్ కు ఉన్నంత డ్యామేజ్ అయితే ఆక్వాకల్చర్ కి లేదు. బట్ ముఖ్యంగా ఇక్కడ దొంగపిండిలో ఉన్న కొంత ఆక్వాకల్చర్ దెబ్బతింది. అట్లాగే ఎక్కడైతే ఇనండేషన్స్, ఊళ్ళోకి ఇనండేషన్స్ వచ్చినాయి, చెరువుల్లోకి ఇనండేషన్స్ వచ్చినాయో అక్కడ ఇబ్బంది అయింది, అక్కడ డ్యామేజ్ అయింది. అవన్నీ ఎన్యూమరేట్ చేస్తున్నాం. తర్వాత బ్రాకిష్ వాటర్స్ లో ఆక్వాకల్చర్ చేస్తున్నారు. టైగర్ ప్రాన్ అంతా కూడా మన నర్సాపురం నల్లి క్రీక్ దగ్గర అక్కడంతా చూసారు కదా, అక్కడ ఒక 1,200 ఎకరాలు డ్యామేజ్ అయింది. ఇదంతా కూడా మనం పైకి పంపిస్తున్నాం అండి ఎన్యూమరేట్ చేసి. అంటే సుమారుగా ఇప్పుడు బాధితులను అయితే ప్రభుత్వ పరంగా ఏ విధంగా ఆదుకునేందుకు మీరు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారండి పశ్చిమ గోదావరి జిల్లా నుండి? ఈ కుటుంబాలందరికీ ఎవరైతే తుఫాన్ షెల్టర్స్ లో ఉన్నారు, తర్వాత తుఫాను ఇనండేషన్ తోటి, వాటర్ తోటి ఇబ్బంది పడిన వాళ్ళందరికీ కూడా ఎసెన్షియల్ కమోడిటీస్ ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్ని కూడా మనం కిట్స్ ఇస్తున్నాము. అవన్నీ కూడా మన జిల్లాలో నిన్న మొదలైనవి. ఈ రోజు కూడా అంత ఈవేళ రేపట్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. 25,000 కుటుంబాలకి మనం ఈ నిత్యావసర సరుకులన్నీ కూడా పంపిణీ చేస్తున్నాము. అయితే మామూలుగా అందరికి 25 కేజీల బియ్యం అయితే మత్స్యకారులకి, వీవర్స్ కుటుంబాలకి 50 కేజీల రైస్ ఇమ్మని చెప్పేసి గవర్నమెంట్ ఉత్తర్వులు ఆ విధంగా. ప్రధానంగా భీమవరం నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు కొత్త ముసలమర్రు, దొంగపిండి ప్రాంతాలను కూడా మీరు ఇప్పటికే పరిశీలించున్నారు. ఇప్పుడు ఏదైతే మనకి ఇటు కొల్లేరు నుంచి ఏదైతే ఉప్పుడేరులో కలిసి ఇటు సముద్ర తీర ప్రాంతానికి వెళ్తున్న రైలు మీద కూడా మీరు పంటి ద్వారా కూడా ఇటు పంటి మీద ఉండి ప్రయాణించి ఇటు పరిశీలిస్తున్నారు. అసలు ఇప్పుడు వాటర్ ఇటు పోటు వల్ల ఎక్కువగా వాటర్ డ్రైన్కి వస్తుందంటారు, లేదు వర్షాల వల్ల ఎక్కువగా వాటర్ డ్రైన్ నిండి ఇటు ముంపు ప్రాంతాలకు గురైందంటారు?
కొల్లేరు నుంచి ఉప్పుటేరు సముద్రానికి కలవడానికి 61 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తుంది. ఈ ప్రయాణంలో అనేక వాగులు వచ్చి ఇందులో కలుస్తూ ఉంటాయి. అయితే ఈ కాలువలకి ఉండే స్లూయిస్‌లో ఏంటంటే అటు వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు కాలువలోంచి వచ్చి ఉప్పుటేరులో కలవాలి. ఉప్పుటేరులో వాటర్ ఎక్కువ ఉన్నప్పుడు అది స్లూయిస్ కనుక మూసేసుకుంటే ఉప్పుటేరులో వాటర్ వెనక్కి రాకుండా ఉండదు. ఈ ఇనండేషన్‌కి అనేక రకాల కారణాలు ఉన్నాయి. ఇప్పుడు అధిక వర్షాలు రావడం, తుఫాను ప్రభావం, ఈ స్లూయిస్‌లన్నీ సరిగ్గా పనిచేయకపోవడం, కాలువలు వాగుల నుంచి వాటర్ వచ్చి ఉప్పుటేరులో కలుస్తుందో అవన్నీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆటిల మీద అవగాహన కోసం ఇట్లా వచ్చామన్నమాట. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. ఏదైతే ఇటు ముంతాన్ తుఫాన్ తీవ్రత ప్రభావంలో పశ్చిమ గోదావరి జిల్లా కొన్ని చోట్ల ఎఫెక్ట్ ఉన్నప్పటికీ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ అయితే ఇటు చంద్రబాబు నాయుడు 2 రోజుల నుంచి సుడిగాలి పర్యటన ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు పంట పొలాలని ఇటు ఆక్వా చెరువులను కూడా ఇప్పటికే పరిశీలించడం జరిగింది. ఏదైతే జిల్లా యంత్రాంగంతో కలిసి నివేదిక తయారు చేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి అతి త్వరలో అందిస్తామని చెప్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ రోజు భీమవరం నియోజకవర్గంలో కూడా పర్యవేక్షించి ఇక్కడ ఉన్న పరిస్థితులను కూడా ఆవిడ అడిగి తెలుసుకునే పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ తో ప్రసాద్.